నమస్తే, నేను అంకిత. ఏపీలో తెలుగుదేశంలో నామినేటెడ్ పోస్టుల హడావిడి తెలుస్తుంది. అయితే అక్కడున్న వాళ్ళు కాకుండా ఎన్ఆర్ఐస్ అలాగే పవర్ బ్రోకర్స్ పైచేయి ఎక్కువగా ఉందని కనిపిస్తుంది. అయితే అసలు నిజంగా అక్కడ ఉన్న పార్టీలో ఏం జరుగుతుంది అన్న విషయంపై డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ఆర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో సార్, ఇప్పుడు చూస్తే టీడీపీలో ఎప్పటి నుంచో నామినేటెడ్ పోస్టుల హడావిడి మొదలైంది. సో అయితే అక్కడున్న వాళ్ళకంటే ఎక్కువగా చూస్తే ఎన్ఆర్ఐలు అలాగే పవర్ బ్రోకర్స్ పైచేయి ఎక్కువ కనిపిస్తుంది అని తెలుస్తుంది. సో అసలు ఏం జరుగుతుంది ఆ పార్టీలో? ఒకటంటే ఈసారి నామినేటెడ్ పోస్టుల నియామకం అనేది చాలా సైంటిఫిక్గా జరుగుతుంది అనేది చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నారు. వన్స్ లిస్టు బయటకు వచ్చిన తర్వాత అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది అనేది ఆయన ఇస్తున్నటువంటి హామీ. అయితే ఈలోపుగానే తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి కొంతమంది క్యాడర్ కానీ కొంతమంది లీడర్లు కానీ హైరాణ పడుతూ ఉన్నారు. హైరాణ పడుతూ అసలు ఏం జరుగుతుంది పార్టీకి పనిచేసినటువంటి వాళ్ళని పక్కన పెట్టేస్తున్నారు. మధ్యలో కొంతమంది ఎన్ఆర్ఐలు అలాగే పవర్ బ్రోకర్స్ వీళ్ళు కనిపిస్తూ ఉన్నారు. ఏ రోజుకి ఆ రోజు అటు లోకేష్ దగ్గరలో లేదంటే చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఫోటోలు దించుకొని వచ్చి అవి సోషల్ మీడియాలో పెడుతూ ఉన్నారు. అసలు పార్టీ వాళ్ళు కలవడానికే టైం ఇవ్వట్లేదు చంద్రబాబు నాయుడు అలాగే లోకేష్. కానీ వీళ్ళకి ఎలా అపాయింట్మెంట్ దొరుకుతుంది అనేటువంటి ఒక చర్చ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో బాగా జరుగుతోంది. అధికారంలోకి వచ్చి 2 నెలలు అయిపోయి 3వ నెలలకు అడుగుపెట్టారు. జూన్ 12వ తారీఖున ప్రమాణ స్వీకారం చేశారు చంద్రబాబు నాయుడు. జూన్ 4న రిజల్ట్ వచ్చినాయి. 12న ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రోజు నుంచి కూడా నామినేటెడ్ పోస్టుల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు తెలుగుదేశం పార్టీలో. ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు రకరకాలుగా జగన్మోహన్ రెడ్డి పాలన ప్రభావంతో ఇబ్బందులు పడినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ప్రత్యేకించి చాలామంది ఇళ్లలోకి పోలీసులను పంపించి హరాస్ చేసినటువంటి సందర్భం కూడా ఉంది జగన్మోహన్ రెడ్డి పాలనలో. దానికి ఎదురొడ్డి పోరాడినటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీలో చాలామంది ఉన్నారు క్షేత్రస్థాయిలో. కొంతమంది అయితే దాదాపు 10 నుంచి 20 కేసులు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఏ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అరెస్ట్ చేశారో తెలుగుదేశం పార్టీ క్యాడర్ని కానీ తెలుగుదేశం పార్టీ లీడర్లు కానీ అనటానికి అనేకమైనటువంటి సంఘటనలు ఉన్నాయి. మాజీ మంత్రుల దగ్గర నుంచి మాజీ ఎమ్మెల్యేలు, తర్వాత ద్వితీయ శ్రేణి నాయకులు, వీళ్ళందరి మీద ఎవరైతే యాక్టివ్గా ఉంటారో వాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు కేసులు పెట్టి నానా రకాలుగా హింస పెట్టారు. ఇళ్లలో ఉండేటువంటి మహిళలను కూడా ఇబ్బంది పెట్టారు. సో మానసికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రకాలుగా నష్టపోయారు. తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి కోర్ టీం ఏదైతే ఉందో, అటు ద్వితీయ శ్రేణి అనుకో, లేదంటే గ్రామ స్థాయి అనుకో, లేదంటే మాజీలు అనుకోండి, వాళ్ళు ఇప్పుడు కొంతమంది 2024 ఎన్నికల్లో కొంతమందికి అవకాశాలు వచ్చినాయి, పోటీ చేశారు, గెలిచారు. కానీ పోటీ చేయడానికి అవకాశం లేనటువంటి వాళ్ళు ఉన్నారు, త్యాగం చేసినటువంటి వాళ్ళు. అలాగే ద్వితీయ శ్రేణి నాయకులు చాలామంది పార్టీ కోసం పనిచేసి కుటుంబ సభ్యులను కూడా పోగొట్టుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరూ ఏంటంటే ఇప్పుడు అధికారంలోకి తెలుగుదేశం పార్టీ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అనేటువంటి అభిప్రాయం, అలాంటి ఆశ ఉండడం అనేది సహజం. దాంట్లో భాగంగా వాళ్ళందరూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ కూడా వీళ్ళనంత తొందరగా నామినేటెడ్ పోస్టులు అనౌన్స్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ ఇప్పటికే డిలే అయిపోయింది. 2 నెలలు అయిపోయింది, 3వ నెల వచ్చేసింది. ఆల్రెడీ 3 నెలలు అంటే వాల్యుబుల్ టైము. సో ఈ 3 నెలల పాటు అసలు అప్పుడే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన మొదటి వారంలోనే కనుక అనౌన్స్ చేసినట్టయితే ఈ 3 నెలలు కూడా పదవులను ఎంజాయ్ చేసిన వాళ్ళు కదా, కొంత సాటిస్ఫాక్షన్ ఉండేది కదా. డిలే అనేది వీళ్ళలో అసంతృప్తిని కొంత పెంచుతుంది. దాంతోపాటు అసహనాన్ని, అసంతృప్తిని పెంచడంతో పాటు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పవర్ బ్రోకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ హై లెవెల్లో ఉన్నటువంటి మినిస్టర్స్నో లేదంటే చంద్రబాబు నాయుడునో లేదంటే లోకేష్నో కలిసి ఫోటోలు బయటపెట్టడం, ఇవన్నీ కూడా ఒరిజినల్గా పోరాడినటువంటి వాళ్ళల్లో కొంత అసహనాన్ని, అసంతృప్తిని పెంచుతుంది. వీళ్ళతో పాటు మళ్ళీ కొంతమంది ఎన్ఆర్ఐలు, యాక్చువల్గా ఎన్ఆర్ఐలు ఏం ఫీల్ అవుతున్నారు, చాలామంది తాము వచ్చి ప్రచారం చేసినందువల్లే తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చింది కాబట్టి మాకు ప్రాధాన్యత ఇవ్వాలి అనేటువంటి డిమాండ్ కొంతమంది చేస్తున్నారు.
ఎన్ఆర్ఐలది పైచేయిగా నిలుస్తోంది. లోకల్గా ఉండేటువంటి లీడర్ల కన్నా కూడా అనేటువంటిది లోకల్గా ఉండేటువంటి వాళ్ళ బాధ. అంటే పైకి చెప్పలేకపోయినప్పటికీ కూడా పార్టీ క్రమశిక్షణ ఉంటుంది కాబట్టి క్రమశిక్షణ తోటి ఆ క్రమశిక్షణ తప్పి బయటికి చెప్పలేకపోయినప్పటికి కూడా మీడియా ముందుకు వచ్చి సోషల్ మీడియాలో కూడా చెప్పలేకపోయినప్పటికీ కూడా కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇప్పుడు ఎవరెవరు పవర్ బ్రోకర్స్ కలుస్తున్నారు అధిష్టానాన్ని, అసలు వాళ్ళకి ఎలా అపాయింట్మెంట్ లభిస్తుంది అనేది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈవెన్ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలోనే. ఓకే. తాజాగా ఏంటంటే అసలు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఆర్జిత సేవలకు సంబంధించి ఎవరైతే చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నారో వాళ్ళల్లో ఒక అతను రికమెండ్ చేసి లెటర్ ఇచ్చింది ఇప్పుడు లేటెస్ట్గా సోషల్ మీడియాలో తిరుగుతుంది. అంతకుముందు సీఎం ఆఫీస్లో ఉండేటువంటి ప్రద్యుమ్న ఎవరికో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి దర్శనానికి లెటర్ ఇచ్చి రికమెండ్ చేశారు. రికమెండ్ లెటర్ అనేది అది ఒక బయటకు వచ్చింది. అప్పుడు ఇప్పుడు మళ్ళీ తాజాగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు పిఏ ఎవరైతే ఉన్నారో రాజగోపాల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక 6గురికి, అది కూడా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళకి రికమెండ్ చేస్తూ రాజగోపాల్ లెటర్ ఇచ్చినట్టు ఆ లెటర్ ఒకటి పోస్ట్ చేసి ఆయన రాజగోపాల్ చేసినటువంటి పని ఇది అని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ గ్రూపుల్లో తిరుగుతుంది. ఓకే. సో అంటే పవర్ బ్రోకర్స్ ఎవరని అంటే ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ అధిష్టానంతో దగ్గరగా ఉంటారు వాళ్ళు, ఏ పార్టీ అధికారంలో ఉన్నా. ఇప్పుడు తాజాగా లోకేష్ను ఒక అతను ఎవరో కలిసారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అతను ఇంతకుముందు మంగళగిరిలో ఇసుక సిండికేట్లో మెంబరు అని చెప్పి నిన్న మొన్న ఒకటి తిరిగింది సోషల్ మీడియాలో. సో కాబట్టి ఎక్కడో లోపు ఉంది అనేది వీళ్ళ ఫీలింగ్. తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి కోర్ టీం ఏదైతే ఉందో, హార్డ్ కోర్ పార్టీ క్యాడరు లీడర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే అసలు అపాయింట్మెంట్ దొరకడమే కష్టంగా ఉంది. చంద్రబాబు నాయుడు లోకేష్ వాళ్ళు బిజీగా ఉన్నారు, కొత్తగా పరిపాలనలోకి వచ్చారు, వాళ్ళు ఏదో పరిపాలన ఎలా చేయాలి, అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని ఏ విధంగా తీసుకెళ్ళాలి, అమరావతి నిర్మాణం ఎలా చేయాలి, పోలవరాన్ని ఎప్పుడు పూర్తి చేయాలి, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఎలా తీసుకోవాలి, లేదా కేంద్ర ప్రభుత్వం సహకరించకపోతే వరల్డ్ బ్యాంక్ నుంచో లేదా ఇతరత్ర ఏషియన్ బ్యాంక్ నుంచో ఎలా తీసుకోవాలి, ఇలా ఆలోచిస్తుంటే వాళ్ళు అలా బిజీగా ఉన్నటువంటి వాళ్ళని కలవడానికి తమకే అవకాశం లేనప్పుడు అసలు ఈ పవర్ బ్రోకర్స్కి ఎలా సాధ్యమవుతుంది అనేది ఒక పెద్ద చర్చ పార్టీలో అంతర్గతంగా. ఈ పవర్ బ్రోకర్స్ అనేవాళ్ళు ఎవరు అధికారంలో ఉన్నా కానీ అటువైపు ఎవరో ఒకరిని పట్టుకొని వాళ్ళు కలుస్తూ ఉంటారు. అందుకే వాళ్ళకి పవర్ బ్రోకర్స్ అంటారు. అంటే పవర్ ఇటువైపు ఉంటే అటు బ్రోకరేజం చేస్తుంటారు అని. ఆ బ్రోకరేజం చేసేటువంటి క్రమంలో ఎవరో ఒకరిని పట్టుకొని వెళ్ళిపోతుంటారు. మధ్యలో ఉండే వాళ్ళు ఎవరో ఒకరిని పట్టుకొని వెళ్తూ ఉంటారు. ఆ పైన ఉండే వాళ్ళకి తెలియదు కదా, అందరూ తెలియదు కదా ఈ ఏ పార్టీ కాదనేది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు లేకపోతే లోకేష్ లేకపోతే ఇతర మంత్రులు ఉన్నారనుకోండి, ప్రతి మనిషి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి 5 కోట్ల మందిలో ఏ పార్టీ ఎవరనేది తెలియదు కదా. ఒకవేళ పార్టీ ఉన్నా కానీ తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీకి మారి ఉండొచ్చు. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయి ఉండొచ్చు, 2024 ఎన్నికల్లో తెలుగుదేశంకి సపోర్ట్ చేసి ఉండొచ్చు. ఇలా కేటగరైజ్ చేసుకోలేరు వాళ్ళు. ఎవరైనా వాళ్ళే కదా, ఎవరైనా ప్రతి మనిషిని వీళ్ళు ఏ పార్టీ ఏంటి అనేది క్యాల్కులేట్ చేసుకోలేరు కదా. కాకపోతే అక్కడికి వచ్చే పవర్ బ్రోకర్స్ని కొంత క్యాల్కులేట్ చేసుకోవచ్చు. అక్కడ ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అని అంటే ఇప్పుడు మంత్రుల దగ్గర లేదంటే లోకేష్ దగ్గర చంద్రబాబు దగ్గర ఉండేటువంటి కోర్ టీమ్ ఒకటి ఉంటుంది. పిఆర్ఓలు అనుకోండి, పిఎల్ అనుకోండి, లేదంటే కోర్ టీమ్ అనుకోండి. ఆ కోర్ టీమ్ ఏదైతే ఉందో వాళ్ళు సెగ్రిగేట్ చేసుకోవాలి. సెగ్రిగేట్ చేసి వచ్చినటువంటి వాళ్ళు ఎవరు, అసలు వీళ్ళని కల్పించాలా పర్లేదా అనేది వాళ్ళు ఫైనల్ చేసి కల్పించాలి. దానికి చంద్రబాబు నాయుడు లొకేషన్ తప్పుపడితే ఉపయోగం లేదు కదా. ఇప్పుడు సోషల్ మీడియాలో అదే జరుగుతుంది. బట్ వాళ్ళని బాధ్యులుగా చేయడానికి లేదు, వాళ్ళకి ప్రతి వాళ్ళు తెలియదు కదా. సో ఎవరైతే టీముని పెట్టుకున్నారో వీళ్ళు ఆ టీము సెగ్రిగేట్ చేయాలి. ఆ టీం దగ్గర కొంత ఏదో కోఆర్డినేషన్ ల్యాప్సెస్ ఉన్నట్టు ఈ పవర్ బ్రోకర్స్ని అపాయింట్మెంట్ని బట్టి అర్థమవుతుంది కొంత. ఇంకోటి ఎన్ఆర్ఐలు. ఇప్పుడు ఎన్ఆర్ఐలు ఏంటి, ఎన్ఆర్ఐలు కొంతమంది సరే వాళ్ళు చేశారు, అందరితో పాటు వాళ్ళు కూడా చేశారు కాదనిలేం మనం, కానీ మేమే చేసాము అనేది ఎక్స్పోజ్ చేసుకోవడంలో వాళ్ళు ముందున్నారని. సహజంగా ఏంటంటే చేసినటువంటి పని కన్నా కూడా ఆ పనిని మేము చేసామని ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం అనేది ఒక ఆర్ట్. అది ఎన్ఆర్ఐలకు ఎక్కువ ఉంటుంది అనేది చాలామంది భావిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు దాంట్లో ఆరితేరిపోయి ఉంటారు అని, దాన్నే స్కిల్ అని అంటారు. ఇప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళు హార్డ్ కోర్ టీం ఏం భావిస్తుంటుంది, మనం పనిచేసాం కదా పార్టీకి, మనల్ని నాయకులే గుర్తిస్తారు, అధిష్టానం గుర్తిస్తుంది అనే ఫీలింగ్ వాళ్ళది. మనం పోయి చెప్పుకునేది ఏంది అనే ఫీలింగ్లో వీళ్ళు ఉంటారు. ఎందుకంటే హార్డ్ కోర్గా పనిచేస్తున్నాం, ఎప్పుడో తరతరాలుగా పార్టీని కాపాడుకుంటున్నాం, పార్టీలో
అన్ని కష్ట నష్టాలు కోర్చాము కాబట్టి పార్టీ అధిష్టానానికి తెలియదా, మనం పోయి చెప్పుకోవాలన్నా అనేది వీళ్ళ ఫీలింగ్. కానీ వాళ్ళేంటి, ఎన్ఆర్ఐలు కొంతమంది చేసేది గోరంతా, చెప్పుకునేది కొండంతా. దాంతో చెప్పుకునే వాళ్ళకి సహజంగా అధిష్టానం ప్రయారిటీ ఇస్తుంది అనేటువంటి ఫీలింగ్ ఉంది. కానీ ఈసారి నామినేటెడ్ పోస్టులో ఎంపిక అనేది ఈ గోరంతా కొండంతలు చేసి చెప్పుకునే వాళ్ళకి, ఈ పవర్ బ్రోకర్స్కి అవకాశం లేదు అనేటువంటి సంకేతాలు ఆల్రెడీ ఇచ్చేశారు. చంద్రబాబు నాయుడు ఇచ్చాడు, లోకేష్ కూడా ఇచ్చేశారు. ఎంపిక అనేది చాలా సైంటిఫిక్గా జరుగుతుంది. మొత్తం లిస్టు చూసిన తర్వాత అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని వాళ్ళు చెప్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి, మీరు హైరాణ పడద్దు, పనిచేసినటువంటి వాళ్ళకి న్యాయం జరుగుతుంది, అన్ని రకాలుగా రాజకీయంగా, ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులు పడినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అనేది వాళ్ళు చెప్తున్నారు. అయితే ఈలోపు కనిపిస్తున్నటువంటి దృశ్యాలు ఏదైతే ఉన్నాయో వాటిని చూసి ఈ తెలుగుదేశం పార్టీ హార్డ్ కోర్ టీం ఏదైతే ఉందో వాళ్ళు కొంత ఇబ్బంది పడుతున్నారు. అది మిస్అండర్స్టాండింగా లేకపోతే ఏంటి అనేది కొంత అర్థం కానటువంటి సిచ్యువేషన్. అంటే అధిష్టానానికి హార్డ్ కోర్ తెలుగుదేశం పార్టీకి మధ్య కొంత 1-2 సందర్భాల్లో మిస్అండర్స్టాండింగ్స్ ఈ 2 నెలల్లో జరిగినటువంటి క్రమంలో కొంత అసహనం, అసంతృప్తి ఉన్నమాట వాస్తవం అనేది నడుస్తున్నటువంటి చర్చ పార్టీలో అంతర్గతంగా. ఇది తాత్కాలికం, ఇది హనీమూన్ పీరియడ్. ప్రస్తుతం గవర్నమెంట్ వచ్చినటువంటి క్రమంలో 2 నెలలు అయింది. 2 నెలలు అంటే పెద్ద టైమింగ్ కూడా కాదు. కాకపోతే ఏంటంటే చంద్రబాబు నాయుడు సీనియరు, డే 1 నుంచి ఆయనకి పరిపాలన మీద అవగాహన ఉంటుంది కాబట్టి అన్నీ టకటకటక చేసేస్తారు అనేటువంటి ఒక నమ్మకం ఆయన మీద ఉంది. కానీ చంద్రబాబు నాయుడు ఏంటంటే దాన్ని 2 నెలల నుంచి నామినేటెడ్ పోస్టుల విషయంలో ఇంకా క్లారిటీ తీసుకోకుండా దాన్ని నాంచుతున్నారు. ఆయన ఇంతకుముందు మారాను, ఇంతకుముందులాగా కాదు, ఈసారి డిఫరెంట్గా ఉంటుంది పరిపాలన, ప్లస్ ఈసారి ప్రజాపాలన అనేది పొలిటికల్ పాలన ఉంటుంది, ఇంతకుముందులాగా కాదు అనేది ఆయన ఏదో చెప్పారు. దాంతో హోప్స్ పెరిగినటువంటి క్రమంలో ఏమవుతుంది, అంటే ఆశ ఎక్కువ అవుతుంది. ఈ ఆశ ఎక్కువ అయినప్పుడు, హోప్స్ ఎక్కువ, ఆశలు ఎక్కువ అయినప్పుడు ఈ టైప్ ఆఫ్ కొంత మిస్కమ్యూనికేషను లేదంటే కొంత గ్యాప్ అనేది ఉంటుంది. ఈ గ్యాప్లో అసహనం, అసంతృప్తి ఇవన్నీ వస్తాయి. సో 16వ తారీఖున నామినేటెడ్ పోస్టులు అనౌన్స్ చేస్తాం, ఫస్ట్ లిస్ట్ అంటున్నారు. దాదాపు 30-40 క్యాబినెట్ హోదా పోస్టులు ఉన్నాయి. తర్వాత మెంబర్స్ ఉంటారు దాంట్లో, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ దాదాపు కొన్ని వందల్లో అనౌన్స్ అయ్యే అవకాశం ఉంది 16వ తారీఖున. 16వ తారీఖు అంటే ఆగస్టు 15 తర్వాత 16వ తారీఖు వెంటనే ఆ లిస్టు ఫైనల్ అయిపోయింది. ఆల్రెడీ ఇప్పుడు ఫైనల్ అయిపోయింది. 16వ తారీఖున రిలీజ్ చేయడానికి రెడీ అయి ఉంది. ఈలోపే రకరకాల పేర్లు రావటం, రకరకాల పోస్టులకి పలానా వాళ్ళు అని చెప్పి రావడం, ఎన్ఆర్ఐలకి ప్రాధాన్యత ఇస్తున్నారని రావటం, లేదు పవర్ బ్రోకర్స్ ఇంతకు ముందులాగానే అక్కడ ప్లే చేస్తున్నారు మెయిన్ రోలు, హార్డ్ కోర్ తెలుగుదేశం పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మళ్ళీ అన్యాయం జరగబోతుంది, ఇలాంటి టాక్స్ అన్నీ వినిపిస్తున్నాయి. బట్ 16వ తారీఖున లిస్ట్ వచ్చిన తర్వాత డెఫినెట్గా చంద్రబాబు నాయుడు ఏదైతే చెప్పారో ఆ దిశగానే ఉంటుంది అని చెప్పి నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్. ఎందుకనంటే ఈసారి గతంలో మాదిరిగా ఎవరో రికమెండ్ చేసి ఇచ్చే పరిస్థితి కనిపించట్లేదు. ప్లస్ లోకేష్, చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి సైంటిఫిక్గా ఎవరు ఏంటి అనేది ఆలోచించి, ప్లస్ బీజేపీ వాళ్ళని, జనసేన వాళ్ళని కూడా సంప్రదించి ఫుల్ ప్లెడ్జ్డ్గా, పర్ఫెక్ట్గా, పక్కాగా, ఎలాంటి స్కిప్ లేకుండా, అంటే మిస్యూజ్ లేకుండా, లేదంటే అసంతృప్తి కలిగించకుండా లిస్ట్ అయితే పక్కాగా వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. బట్ ఇంతకు ముందులాగా అయితే చంద్రబాబు నాయుడు చేయడని చెప్పి నేను అనుకుంటున్నాను. సో కాబట్టి ఇప్పుడు హైరాణ పడుతున్నారు కొంతమంది తెలుగు తమ్ముళ్ళు. ఆ హైరాణ పడాల్సిన అవసరం లేదు. 16వ తారీఖు లిస్ట్ చూసిన తర్వాత వాళ్ళు ఏంటనేది తెలుస్తుంది. ఎందుకనంటే ఇప్పుడు కొన్ని గత 2 వారాల నుంచి కొన్ని పేర్లు వినిపించాయి. పలానా వాళ్ళకి వస్తుంది, టీటీడీ, తిరుమల తిరుపతి దేవస్థానం, ఇలా వినిపించాయి. కానీ ఆ పేరు ఇప్పుడు లేదు. అంటే సైంటిఫిక్గా ఏదో జరుగుతుంది. పైర్వీల్కి, లేదంటే ఎన్ఆర్ఎల్ పైర్వీల్కి, లేదంటే పవర్ బ్రోకర్స్ చేసేటువంటి డిఫరెంట్ ప్లే గేమ్స్కి అధిష్టానం పట్టలేదు అనేది క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అనేది 16వ తారీఖు లిస్ట్ చూసిన తర్వాత మనం అంచనాకి రావచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్.